సంసారం అనే సంగీతంలో శృతి బాగానే కట్టింది హరినాథ్తో. కానీ అప్పుడే ఏం జరిగిందో ఏమో, ఒక కౌశిక్ అనే ఒక వ్యక్తి రంగంలోకి దిగడంతో లయ తప్పింది జీవితం. ఇంకే ఉంది, శృతిలయ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కాస్త కన్ఫ్యూజన్గా ఉంది కదూ. డీటెయిల్గా స్టోరీలోకి వెళ్తున్నాను. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన దారుణానికి సంబంధించి మొగుడిని చంపి భార్య దొంగ ఏడుపులు ఏడిచింది. ప్రియుడి మోసులు హరినాథ్ ప్రాణాలు తీసింది భార్య శృతిలయ. ప్రియుడి కౌశిక్తో కలిసి ప్లాన్ ప్రకారం హరినాథ్ ప్రాణాలు తీసింది భార్య. తాను లేచేసరికి హరినాథ్ చనిపోయాడంటూ శృతిలయ డ్రామాలు మొదలుపెట్టింది. ఏమీ తెలియనట్లుగా భర్త భౌతికాయం ముందు మొసలి కన్నీరు కార్చింది. పోలీసులు కదా, వాళ్ళదైన స్టైల్లో విచారణ జరిపితే ఇంకే ఉంది, పొంతనలేని సమాధానాలు. తీగలాగితే డొంక కదిలినట్టుగా తను మాట్లాడుతున్న సమాధానాలకి ఒక్కొక్కటి జాయిన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కౌశిక్తో శృతిలయకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే కౌశిక్తో పాటు మరో ఇద్దరి సాయంతో హరినాథ్ను చంపేసింది ఈ కసాయి భార్య. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తోంది నిందితురాలు శృతిలయ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇటు భార్య ఆ శృతిలయ నిందితురాలు A1గా శృతిలయ ఉంది. ఆ భర్తతో కలిసి కాపురం సజావుగానే జరిగింది కొంతకాలం. కానీ అప్పుడే వీళ్ళ కాపురం అనే సంగీతంలో అదుగు వాడే కౌశిక్, ప్రియుడు, సో కాల్డ్ ప్రియుడు, వీడి మోసులోని తన పన్నెండు కాపురం అనే సంగీతంలో శృతి కోల్పోయింది, లయ తప్పింది. ఇంకే ఉంది, జీవితం హరినాథ్ నూరేళ్లు నిండిపోయేలా చేసింది. కౌశిక్ అని ఒక పరధ్యానం తన జీవితపు సంగీతంలో శృతిని, లయని కోల్పోయేలా చేసింది. శృతి కోల్పోయింది, లయ తప్పింది. ఇంకే ఉంది, భర్తను కడతేర్చుదామని చెప్పి ప్లాన్ చేసింది శృతిలయ. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుని దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం జరిగింది. మొగుడిని చంపి భార్య దొంగేడుపులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రియుడి మోచులో పడి హరినాథ్ ప్రాణాలు తీస్తుంది కసాయి భార్య శృతిలయ. ప్రియుడి కౌశిక్తో కలిసి ప్లాన్ ప్రకారం హరినాథ్ ప్రాణాలు తీస్తుంది ఆ భార్య. తాను లేచేసరికి హరినాథ్ చనిపోయాడంటూ శృతిలయ డ్రామాలు మొదలుపెట్టింది. నాకేం తెలియదు, అసలు ఏం జరిగిందో నాకేం తెలియదు, ఆయన నేను లేవబతికి చచ్చిపోయి ఉన్నాడు. ఇది అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడం ప్రారంభిస్తే ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి పొంతనలేని సమాధానాలు. అలా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా పోలీసుల బీట్లో దొరకాల్సిందేగా, వాళ్ళదైన స్టైల్లో విచారణ జరిపితే అంతే. అప్పుడు కౌశిక్తో ప్రేమాయణం బయటపడింది. వివాహేతర సంబంధమే ఇంతటి దారుణానికి దారితీస్తుందనేది పోలీసుల విచారణలో బయటపడిన సందర్భం. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. శృతిలయ భర్త హరినాథ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే పోలీసులు పట్టుకున్నారు. ఒక్కసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిందితులకి ఇటు మాస్క్ వేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భం. శృతిలయతో పాటు మరో ముగ్గురు నిందితులు, దాదాపుగా నలుగురు మనకి ఆ ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మొత్తం నలుగురు. మీరు చూడొచ్చు, మొత్తం నలుగురు. ఈ ఘటనలో నలుగురి పాత్ర మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఎంతటి దుర్మార్గమా ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ నెల 15వ తారీఖు రోజు పాల్వంచలోని వెంగళనగర్ కాలనీకి చెందిన ధరావత్ మంగమ్మ ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వల్ల, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళ అక్రమ సంబంధాలు అన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, ఆ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను అనిపిస్తుందని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మేము ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో కొన్ని కొంతలేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఇక్కడ
మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసామని చెప్తా ఉన్నారు. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించినారని చెప్తా ఉన్నారు. కానీ ఆమె చెప్పినటువంటి వివరాలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమె తరవుగా ఇంటరాగేషన్ చేసి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెర్లాలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అదే విషయం ఇప్పుడు హరినాథ్ గారికి తెలిసింది. చెర్లాలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతను ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శుద్ధిలయ వీళ్ళు అనుకున్నారు. వారికి తోడుగా ఇంకొక ఇద్దరిని కూడా ఈ కౌశిక్ తీసుకురావడం జరిగింది. దానిలో భాను అన్న ఒకతను, మోహన్ అనే ఇంకొక అతను, వీళ్ళిద్దరు కూడా కౌశిక్ ఫ్రెండ్స్. ఈ భాను దూర బంధువు కూడా. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శుద్ధిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి బెంగళూరు కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని జరిగింది. ఆ తర్వాత అంటే అతనే చేసుకున్నాడు, హాస్పిటల్ తీసుకువెళ్ళడం కోసం అని కిందికి దింపడం అని చెప్పేసి. రైట్, అది పోలీసులు చెబుతున్న మాట. అటు అనుమానం వచ్చింది, పొంతనలేని సమాధానాలతో ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఒక్కొక్క సమాధానానికి ఎందుకో పొంతన కుదరటం లేదు, ఎందుకో మ్యాచ్ కావటం లేదని చెప్పి పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయని చెప్పి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకొచ్చారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఆ కుటుంబం ఏమంటుంది, హరినాథ్ కుటుంబం ఏమంటుంది, దాంతోపాటు ఎప్పటి నుంచి ఈ డీటెయిల్, ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఇటు హరినాథ్కి అలాగే శృతిలయకి మధ్య ఎప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి పతాక స్థాయికి చేరుకున్నాయి, కౌశిక్తో ఉన్న సంబంధం విషయంలో హరినాథ్కి తెలుసట, ఆ కుటుంబం ఏమంటుంది? సచిన్, వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం వెంగళరావు నగర్ కాలనీలో చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితమే ధరావత్ శృతిలయ అనే వ్యక్తి పాటు పుట్టిన ధరావత్ మోహన్ అనే వ్యక్తికి పుట్టిన వివాహం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికి కూడా కాపురంలో 2 పిల్లలు కూడా జన్మించారు. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా వారి కుటుంబంలో మనస్పర్ధలు వచ్చాయి. ప్రస్తుతం శృతిలయ్య ములుగు జిల్లా వెంకటాపురంలో డివిజన్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఆమె చర్ల మండల బీట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సమయంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి కొండ కౌశిక్ అనే వ్యక్తితో శృతిలయ్యకు వివాహితర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తరచూ వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకోవడం, ప్రైవేట్ ప్రాంతాల్లో గడవడం, ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, ఈ విషయం అటు తర్వాత భర్త అయినటువంటి తర్వాత హరినాథ్ కూడా తెలియడంతో అటు ఇద్దరి కుటుంబాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాపాలు జరిగాయి, గొడవలు కూడా జరిగాయి. అది పెద్ద మనుషుల దాకా దృష్టికి వెళ్ళింది. కానీ ఆ సమస్య పరిష్కారం వైపు పెద్ద మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ శృతిలయ మాత్రం తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదు. తన ప్రియుడైనటువంటి కౌశిక్ తో ఎక్కువ సమయం స్పెండ్ చేయడం, అటు విధి నిర్వహణలో భాగంగా ములుగు జిల్లాలోనే ఎక్కువ సమయం ఉంటూ కౌశిక్ కి దగ్గరవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హరినాథ్ గత కొంతకాలంగా మందలిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ కూడా శృతిలయ తనలో ప్రవర్తనలో మాత్రం మార్పు రావాలని చెప్పుకోవాలి. అయితే సరిగ్గా ఈ నెల 15వ తేదీన అటు అకస్మాత్తుగా అనుమానాస్పద స్థితిలో హరినాథ్ తన ఇంటి వెనుక భాగంలో ఉన్నటువంటి స్లాబ్ హుక్కుకి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులకు సమాచారం అయితే అందింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అటు భార్య అయినటువంటి శృతిలయ్యనే కిందికి దింపింది. స్థానికుల సమాచారంతో వాళ్ళకి సమాచారం అందించి ఆ డెడ్ బాడీని కూడా కిందకి దించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన భర్త నిద్రిస్తున్న సమయంలో తన భర్త ఆత్మహత్యకు పాల్పడని కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఘటనా ప్రదేశానికి పోలీసులు చేస్తున్నారు. అయితే అప్పటికే హరినాథ్ డెడ్ బాడీని కూడా అంటే క్రైమ్ ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి, భౌతికాయన పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కంటిన్యూ. ఆధారాలు కూడా పూర్తిగా తప్పించే ప్రయత్నం చేసింది. అది హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. అయితే పోలీసులకు మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. బికాస్ ఆఫ్ ప్రధానంగా ధరావత్ హరినాథ్ యొక్క తల్లి మంగం వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అప్పటికే రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. శృతిలయని కూడా విచారణ జరిపారు. అయితే శృతిలయ చేసినటువంటి సమాధానాలతో పోలీసుల యొక్క అనుమానం మరింత బలపడింది. అయితే శృతిలయ యొక్క వ్యవహారం గురించి కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, మనస్పర్ధలు, కలహాలు ఎందుకు మొదలయ్యాయన్న కోణంలో పోలీసులు కూడా విచారణ జరపగా చర్లకు చెందినటువంటి కౌశిక్ తో వచ్చేలేక వివాహేతర సంబంధం ఉందని కూడా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కౌశిక్ ని కూడా అదుపులోకి తీసుకొని పలుమార్లు వేరువేరుగా విచారణ చేపట్టడంతో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త హరినాథ్ ను భార్య శృతిలయ, అటు ప్రియుడు కౌశిక్ తో పాటు మరొక ఇద్దరు సహకారంతోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే
నలుగురు నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. A1 గా హరినాథ్ భార్య శృతిలయ్యను చేర్చడంతో పాటు A2 గా శృతిలయ్య ప్రియుడైనటువంటి కొండా కౌశిక్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులను మోహన్ తో పాటు మరొక వ్యక్తిని కూడా ముద్దుగా నలుగురిని కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు పాల్వంచ పోలీసులు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం హరినాథ్ యొక్క కుటుంబం మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఘటన జరిగిన తర్వాత మొదటగా కోర్టులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి మంగమ్మ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే పోలీసులు పలు